దేవుడా ఈరోజు ఒక్క రోజు అయినా తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోయేలా చూడు స్వామి. అట్లనే మా చిన్ను మిన్ను తొందరగా ఇంటికి వచ్చేలా చూడు. అట్లనే సాయంత్రం ఆయన వచ్చినాక జర కోపడకుండా చూసుకో. ఈరోజు ఒక్కరోజు ఆయన తొందరగా ఆఫీస్కి పోతే ఒక పని అయిపోతుంది. ఇంత పెద్ద కప్ ఏంటి? మీకు ఛాయ్ అంటే ఇష్టం కదా? ఫోన్ ఎప్పుడెప్పుడు పోతాడా అని చూస్తుంటావు. హలో వెంకటేష్, వస్తున్నా బైక్ స్టార్ట్ అయినా. అగో అవునా, ఉండు చూస్తున్నా. रिमोट जल्दी कट के अयो टीवी दी. బ్రేకింగ్ న్యూస్ లో మనం చూస్తున్నాం. అందరూ ఉత్కంఠంగా ఎదురు చూసిన వార్త. ఇప్పుడే అందిన తాజా వార్త. బ్రేకింగ్ న్యూస్ లో మనం చూస్తున్నాం, సీఎం కేబినెట్ మెంబర్స్ తో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే లాక్డౌన్ లాక్డౌన్ లాక్డౌన్. లాక్డౌనా? మరి లాక్డౌన్ లో ఎవరింటికి వారే పరిమితం కావాలని ప్రకటన చేశారు. కరోనా మళ్ళీ తగ్గడానికి ఒకే ఒక పరిష్కారం ఇది అని గవర్నమెంట్ భావించింది. అందుకే మళ్ళీ లాక్డౌన్ నిర్ణయానికి వచ్చారు. మరి ఈ లాక్డౌన్ ఎలా జరుగుతుందో లేదో అని చెప్పేసి చూడాల్సి ఉంది. ఏమైతుందో ఏమో ప్రపంచంలో. ఈ కరోనా ఏందో దిగేకిందో. బాబా మీ చెల్లె ఫోన్ చేస్తుంది, తీసుకో. హలో ప్రియాంక, గదే లాక్డౌన్ అంటే చిన్ను మీరు వస్తారేమో అనుకున్నా. లాక్డౌన్ పడ్డది కదా. సరే లాక్డౌన్ అయినాక
చూద్దాం ఇక అప్పటికి ఎట్లా. మీరైతే జాగ్రత్తగా ఉండండి, మంచి లేవు కదా రోజు. బయటికి చెట్టు పోకండి, పోతే మాస్కులు పెట్టుకొని పోండి. అదే అంటున్నా. ఈ లాక్డౌన్ అయిపోయినాక పంపియు చిన్ను మిన్నుని. తమ్ముంటా ఇంకా చెయ్యాలో చేస్తే ఇప్పుడు. సరే సరే జాగ్రత్త పంపి. లాక్డౌన్ అయిపోయినాక పిల్లల్ని పంపి, సరేనా? సరే ఉంటా. హలో తమ్ముడు, నేను అక్కని. ఇంతకే లేని పోకు, నీ పనులు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకో. నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకో, కానీ మాట్లాడ, బయట పోయి మాట్లాడు. అరే న్యూస్ కూడా వినిపిస్తారా? గలందరికి ఫోన్ చేసుకో. హలో అక్క, ఇగో ఇగో బయటకు వచ్చిన చూడు, నువ్వు కనిపిస్తున్నావు నాకు. ఇగో ఇగో చెయ్యి ఊపుతున్నా. అక్క లాక్డౌన్ అంటే ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే. బయటికి పోకండి. అదే అంటున్నా, పిల్లలు కూడా ఇంట్లోనే ఉండాలి. చెప్పుండి. పసుపు కలుపుకొని, నీళ్ళు పసుపు కలుపుకొని తాగు. పసుపు కలుపుకొని తాగు, పసుపు. లతక్క పక్కింటి లతకి ఇప్పుడు ఫోన్ చేస్తా. లత ఇగో ఇక్కడ చూడు, బయటకు వచ్చిన కనిపిస్తున్నావు. లాక్డౌన్ అంటే లాక్డౌన్. పసుపు నీళ్ళు తాగు. సరే సరే ఉంటా మరి, బాయ్ బాయ్. జాగ్రత్త. హలో చేసిన, ఎదురింటి సుజాతకు చేసిన, పక్కింటి లతకు చేసిన, ఇంటింటి బాలతకు చేయాలి. అందరికి చేసిన, గల్లా అందరికి చేస్తున్నాయి. హలో రేఖ, నేను మృగశీరని. కరోనా ఉన్నదంట, లాక్డౌన్ పడ్డది, జాగ్రత్త. ఓ అబ్బా, నా ఫోన్లో చార్జింగ్ అయిపోతుంది, వచ్చి చార్జింగ్ పెట్టు. ఇవ్వ నేను మళ్ళీ చేస్తా. ఎంత అందంగా ఉన్నావే, ఎవరే నువ్వు? అక్క ఎలాగో లాక్డౌన్ కదా, 6 to 10 షాప్స్ ఓపెన్ ఉంటాయి. మనం వెళ్ళి స్నాక్స్ తెచ్చుకుందామా? వెళ్ళు డాడీ అడుగు. నువ్వు అడుగు. సరే, నువ్వు రోజు 3 గంటల దాకా, రాత్రి 3 గంటల దాకా ఫోన్ యూజ్ చేస్తున్నావు అని డాడీ చెప్తా. డాడీ నువ్వు రిలాక్స్ అవ్వు, నేను ఎలా అడుగుతా, నువ్వు ఎందుకు? నువ్వు రిలాక్స్, నేను అడుగుతా. డాడీ ఇంట్లో మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు డాడీ? ఇంట్లో కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించవలసిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు. సరే అని డాడీ తెలుసు అనుకున్నా. అయ్యో పిల్లలు ఏం అట్లా కూర్చున్నారు? చిన్న మీద గురించి బాధపడుతుండా? ఏం బాధపడకుండా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిన, లాక్డౌన్ అయిపోయినాక పంపిమన్న పిల్లల్ని. ఆపుతో మమ్మీని పిల్లల కూడా పిల్లలు 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 అని. లాక్డౌన్ మమ్మీ. అయితే ఈ రోజు నుంచి డాడీ ఇంట్లోనే ఉంటాడు. నాకు భయమవుతుంది. మా కూడా చెప్తే లాక్డౌన్ అంట కదా. మా అయ్య చంపుతున్నాడే తల్లి, నెత్తి నొస్తుంది నాకైతే. తిన్నా ఇప్పుడే, నువ్వు తిన్నావా? సరేనే, సరే ఉంటా. ఎందుకంటే మళ్ళీ లేట్ వెళ్తే కూడా ప్రాబ్లమే మా ఇంట్లో.